ఓమన్లో చిక్కుకున్న తిరుపతి జిల్లా కావలివారిపల్లి గ్రామ నివాసి పొలకల సుజాతను మస్కట్ నుండి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి గ్రామంకు చెందిన పొలకల సుజాత బ్రతుకు తెరువు కోసం ఒక ఏజెంట్ ద్వారా మస్కట్కి వెళ్లారు. ఈమె గత 4 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గత 2 నెలలుగా ఆమెకు జీతం కూడా ఇవ్వడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈమెకి ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా ఈమెను వేధిస్తున్నారని, టార్చర్ పెడుతున్నారని, నా వాళ్ళు కాదు, నన్ను ఇండియాకి పంపించేయండి, నేను వెళ్ళిపోతా అని చెప్పినా మేము పంపించాం, మీ ఏజెంట్ మాకు నిన్ను అమ్మేశారు, మేము పంపించమని అంటున్నారని బాధను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండడంతో స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని వేడుకుంటుంది. నమస్కారం సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ సార్, నా పేరు పొలకల సుజాత. నాకు 2 బిడ్డలు. బతుకు తిరుగుకొని మస్కట్కి వచ్చిన సార్. నన్ను ఒక ఏజెంట్ ద్వారా వచ్చిన అతను ఇంట్లో పనికి పెట్టినాడు. నాకు 2 నెలలుగా హెల్త్ బాగోలేదు సార్. హెల్త్ బాగోలేదు, నన్ను ఇండియాకు పంపించండి అంటే లేదు, మీ ఏజెంట్ మాకు అమ్మేసినాడు, నీకు ఎట్లున్నా మాకు పని చేయాల్సిందే నువ్వు అని పని చేయించుకుంటే టార్చర్ పెడుతున్నారు సార్. అన్న ఎమ్మెల్యే నాని అన్న, ప్లీజ్ అన్న నీ కాళ్ళు పట్టుకుంటానని ఇండియాకి రప్పించన్నా అన్న, వీళ్ళను టార్చర్ పెట్టేస్తున్నారన్న, ప్లీజ్ అన్న నీకు దండం పెడతానని ఇండియాకి రప్పించన్నా.